అందరికీ నమస్కారము. ప్రేమతో చేరవ మూడవ భాగము. తేజ సంధ్యకి తను క్యాబ్ డ్రైవర్నని, తన పేరు సూర్య అని పరిచయం చేసుకుంటాడు. మరుసటి రోజు ఉదయం తేజ జిమ్లో వర్కౌట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వెళ్తాడు ఆది. తేజ, ఆది ఇద్దరిది ఆల్మోస్ట్ ఒకటే ఏజ్ కావటంతో ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆదిని కూడా మహేంద్ర చదువుకోమంటే నా వల్ల కాదు అంటూ మానేసి మహేంద్రతోనే తిరుగుతూ ఉంటాడు. ఏంటి తేజ, అమ్మాయి నచ్చిందా అని అడుగుతాడు. అమ్మాయి ఏంటి? నచ్చడమేంట్రా? ఏం మాట్లాడుతున్నావు? మొహానికి మాస్క్, కళ్ళకి కళ్ళజోడు పెడితే గుర్తుపట్టలేననుకుంటున్నావా? ఏం గుర్తుపట్టావు? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? నాకు సంధ్య గురించి ఏం తెలీదు. అబ్బచ్చా! మరి నేను అసలు అమ్మాయి పేరు చెప్పకముందే సంధ్య అని ఎలా చెప్పావు? దొరికిపోయావిప్పుడు. అయినా నిజం చెప్పు. తేజ నాలుక కరుచుకొని సారీరా అన్నాడు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. నిన్ను ఆ మాత్రం గుర్తుపట్టలేననుకున్నావా తేజ? సర్లేరా, ఇప్పుడు నన్ను ఆడుకోకు. విషయం తెలిసిందిగా. నిన్న అక్కడ మీతో మాట్లాడింది నేనే. ఎక్కడ తెలిసింది? నువ్వు ఇంకా అసలు నిజం చెప్పందే. ఏం విషయంరా? అమ్మాయి గురించే. నచ్చిందా? చూడగానే నచ్చిందిరా. కానీ ఆ నారాయణ పంపిన ఫోటోలో ఉన్న అమ్మాయి తను ఒకటే అవటంతో షాక్ అయ్యాను. ఎందుకో అమ్మాయి అలాంటిది కాదు అంటే నమ్మబుద్ధి కావట్లేదు. అందుకే తనతో మాట్లాడి అసలు విషయం కనుక్కుందాం అనుకున్నాను. ఇంతలో మీరు వెళ్ళారు వార్నింగ్ ఇవ్వటానికి. ఆ నారాయణ ఫోన్ చేసి ఒకటే గోల. నువ్వు మర్చిపోయి ఉంటావేమో అని బాబా నన్ను పంపాడు. ఓహో, సరే. ఇంతకీ ఆ నారాయణ చెప్పింది నిజమే అంటావా? నాకు డౌట్‌గానే ఉంది తేజ. ఆ అమ్మాయిని చూస్తే అలా అనిపించట్లేదు. అందుకే అసలు విషయం తెలిసే వరకు మనం తనని బెదిరించకుండా ఉంటేనే మంచిది. ఆ! అవును తేజ. బాబాకి ఏం చెప్పాలో నీకు తెలుసు అంటాడు. ఆ! తెలుసు. మేము వార్నింగ్ ఇచ్చాము. ఆ అమ్మాయి దూరంగా ఉంటానంది. ఇదేగా చెప్పాల్సింది. గుడ్ బాయ్. నీకు అన్నీ భలే తెలుస్తాయి ఆది. అవును, నేను ఇంకోటి కూడా చెబుతా అని అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నావు? మీకు కాబోయే కోడలు సంధ్యనే బాబా అని చెబుదామనుకుంటున్నా అని అంటాడు. రేయ్, ముందు ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకో నువ్వు. నువ్వు నువ్వు ఫిక్స్ అయిపోకు అప్పుడే. తేజ, నాకో డౌట్. మళ్ళీ ఏంట్రా? ఒకవేళ ఆ నారాయణ చెప్పింది నిజమయ్యి విశాల్ సంధ్య నిజంగానే లవ్‌లో ఉంటే అంటాడు అనుమానంగా. ఆ మాటకి తేజ మొహం మారిపోతుంది. వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు నిజంగా లవ్ చేసుకుంటూ ఉంటే నేనే దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపిస్తాను అంటాడు తేజ. ఆ మాట చెప్తున్నప్పుడు తేజ గొంతులో ఎంతో బాధ. ఒకవేళ ఆ పెళ్లిని బాబాని ఎదిరించి చేయాల్సి వస్తే? వినిపించింది అప్పుడే అక్కడికి వచ్చిన గొంతు. బా బాబా, మీరు ఎప్పుడు వచ్చారు? అడిగాడు తేజ తడబడుతూ. వీడు విశాల్ సంధ్య నిజంగానే లవ్ చేసుకొని ఉంటే అని అడిగినప్పుడు అన్నాడు ఆదిని చూపిస్తూ. ఇప్పుడు చెప్పు తేజ, ఆ పెళ్లి కోసం నన్ను ఎదిరించాల్సి వస్తే ఏం చేస్తావు? మా బాబా నాకు ఎప్పుడు మంచి వైపే నిలబడమని నేర్పించాడు. నేను కూడా మంచి ఏదైతే దానికి సపోర్ట్ చేస్తాను చెప్పాడు తేజ స్థిరంగా. మరి మీ బాబా? మా బాబా కూడా ఎప్పుడు న్యాయం వైపే నిలబడతాడు. నాకు తెలుసు. మాటలతో తెలివిగా తప్పించుకున్నావు. బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నావురా అని నవ్వుతాడు బాబా. కాసేపు మాట్లాడి వెళ్ళిపోతారు బాబా. ఆది హమ్మయ్య! బాబాకి అసలు విషయం తెలియలేదు. థాంక్ గాడ్ అని గుండె మీద చెయ్యి వేసుకున్నాడు. తర్వాత తేజ రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్ళబోయాడు. కమ్మని కాఫీ స్మెల్ ముక్కుకు తగులుతూ ఉంటే లేచాడు విశాల్. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా జానని, తన మరదలు. గుడ్ మార్నింగ్ జాను. గుడ్ మార్నింగ్ బావా. ఇదిగో కాఫీ అని కాఫీ ఇచ్చింది. విశాల్ కాఫీ కప్ తీసుకొని సిప్ చేశాడు. మా జాను, పొద్దున్నే నీ చేతి కాఫీ పడకపోతే డే అంతా ఏదోలా ఉంటది తెలుసా? నిజంగానా బావా? ఆ! అవును జాను. పొద్దున్నే నవ్వుతూ నువ్వు ఇలా కాఫీ ఇస్తే నా డే అంతా హ్యాపీగా గడిచిపోతుంది తెలుసా? లైఫ్ లాంగ్ ఇలాగే నాకు నువ్వు కాఫీ ఇవ్వాలి అని ఖాళీ కప్ జాను చేతిలో పెట్టి వాష్‌రూమ్‌లోకి వెళ్తాడు. మన పెళ్ళయ్యాక ఇంకొంచెం యాడ్ చేసి ముద్దు పెట్టిస్తాలే బావా అనుకొని నవ్వుకుంది. విశాల్ కోసం డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి తనకి కావాల్సిన థింగ్స్ అన్నీ బెడ్ మీద పెట్టింది. ఫైనల్‌గా విశాల్ వైట్ కోట్ తీసి పెట్టుకొని అందులో విశాల్‌ని ఊహించుకుంది. ఆ షర్టుని వేసుకొని విశాల్‌ని హగ్ చేసుకున్నట్లు ఫీల్ అయ్యి సిగ్గుపడిపోయింది. విశాల్ వస్తున్నట్లు సౌండ్ రావటంతో ఫాస్ట్‌గా కోట్ తీసి బెడ్ మీద పెట్టి విశాల్‌కి టిఫిన్ రెడీ చేయటానికి వెళ్ళిపోయింది. విశాల్ స్నానం చేసి వచ్చి బెడ్ మీద ఉన్న డ్రెస్ వేసుకొని రెడీ అయ్యాడు. ఈ జానీకి నిజంగా థాంక్స్ చెప్పుకోవాలి. నాకు ఎప్పుడు ఏం కావాలో దీనికి తెలిసినట్లు ఎవరికీ తెలీదు అని నవ్వుకొని రెడీ అవుతాడు. ఫోను, తన వైట్ కోట్ తీసుకొని టిఫిన్ చేయటానికి వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ దగ్గర విశాల్ అమ్మ, వసుంధర, మావయ్య, నారాయణ వెయిట్ చేస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ విసు. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ విశాల్. జాను టిఫిన్ తీసుకొచ్చి అందరికీ వడ్డిస్తుంది. జాను, నువ్వు కూడా మాతో తినొచ్చు కదా? పర్లేదు బావ, నేను తర్వాత తింటాను.
వసుంధర, నారాయణులు, జాను, విశాల్కి ఒకరి మీద ఒకరికున్న కేరింగ్ని చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. విశాల్ టిఫిన్ చేసి బయలుదేరాడు. బావా ఒక్క నిమిషం. ఏంటి జాను? ఇదిగో స్టెటస్కోప్. ఓ, దీన్ని మర్చిపోయానా? థ్యాంక్యూ జాను. బావా ఇంకొక మాట. హాస్పిటల్లో ఫుడ్ తినొద్దు. నువ్వు ఫుడ్ పంపిస్తావు అంతేనా? అవును బావా. డైలీ చెప్పేదేగా. సరే ఉంటాను బాయ్ అని అందరికీ బాయ్ చెప్పి హాస్పిటల్కి బయలుదేరాడు. మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది అనుకుంటా మన విశాల్ డాక్టర్ అని. అన్నయ్య కూతుర్ని చూసుకున్నట్లు నేను కూడా చేసుకోలేను ఏమో నా కొడుకుని. ఎంతైనా కాబోయే మొగుడు కదమ్మా. ఆ మాత్రం ప్రేమ లేకపోతే ఎలా? అదీ నిజమేలే అన్నయ్య. మంచి ముహూర్తం చూసి వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది. అవును వసుంధర. ఆ మాటలు విని జాను సిగ్గుపడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. విశాల్ ఇంట్లో వాళ్ళు విశాల్కి తన మరదలు జానుకి పెళ్లి చేయాలని అనుకుంటారు. విశాల్ హాస్పిటల్కి వెళ్తాడు. పేషెంట్స్ని చూసి తన క్యాబిన్కి వెళ్తాడు. అంతలో తన ఫోన్ రింగ్ అవుతుంది. డిస్ప్లే మీద పేరు చూసి విశాల్ మొహంలో గ్లో వస్తుంది. గుడ్ మార్నింగ్ సన్షైన్. విసు, ఎన్నిసార్లు చెప్పాను నా పేరు సంధ్య. నా పేరుకి ఇలాంటి షార్ట్ కట్ ఎవరు పెట్టి ఉండరు తెలుసా ఇంతవరకు. అందుకేగా నేను పెట్టాను. నీకు నేను స్పెషల్గా గుర్తుండాలని. నువ్వు ఇలా పేరు పెట్టకపోయినా గుర్తుంటావులే. సరే కానీ ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి? ఈరోజు ఏమీ లేవు, ఖాళీ. ఈవినింగ్ కలుద్దామా? సరే. మీ హాస్పిటల్ దగ్గర కాఫీ షాప్కి వచ్చేస్తాను. సరే. తిన్నావా? తిన్నాను. నువ్వు? ఓకే. ఈవినింగ్ కలుద్దాం. బాయ్ అని కాల్ కట్ చేసింది. స్క్రీన్ మీద మై సన్షైన్ అని పేరు చూసి బ్లష్ అయ్యి గ్యాలరీ ఓపెన్ చేసి సంధ్య ఫోటో చూస్తూ ఉంటాడు. ఐ లవ్ యూ మై సన్షైన్. త్వరలో నీకు నా మనసులో మాట చెప్పేస్తాను అని బ్లష్ అవుతాడు. కాల్ కట్ చేసి సంధ్య తనకి విశాల్కి ఎలా పరిచయం అయిందో గుర్తు తెచ్చుకుంటూ ఉంది. విశాల్ కూడా సంధ్య ఫోటో చూస్తూ అసలు తనకు సంధ్యకి ఎలా పరిచయం అయ్యిందో గుర్తు చేసుకుంటాడు. కొన్ని నెలల క్రితం సంధ్య వర్క్ నుంచి తిరిగి వస్తూ ఉంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ నొప్పులు పడుతూ ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తనతో ఎవరూ ఉండరు. ఒక్కటే ఉంటుంది. అది చూసి సంధ్య తను వెళ్తున్న క్యాబ్ ఆపి ఆమెను అందులో హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. డాక్టర్ చెకప్ చేసి అర్జెంటుగా సిజేరియన్ చేయాలి, లేకపోతే బేబీకి మదర్కి ఇద్దరికీ ప్రమాదం అని చెప్తుంది. సంధ్యకి ఏం చేయాలో అర్థం కాదు. రోడ్ మీద కనిపించిన మనిషే అయినా ఒక మనిషి ప్రాణానికి ప్రమాదం అంటే ఎలా వదిలేసి వెళ్ళగలను తను? అందుకే మొబైల్లో అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేస్తే 20,000 ఉంటాయి. అవి సరిపోవు కదా. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ మెడ దగ్గర పట్టిన చెమటను తుడుచుకుంటూ ఉంటుంది. తన మెడలో ఉన్న చైన్ చేతికి తగులుతుంది. కాసేపు ఆలోచించి ఇదే కరెక్ట్ అనుకొని ఆ చైన్ తీసుకొని రిసెప్షన్ దగ్గరికి వెళ్తుంది. ఈ చైన్ పట్టుకొని ఆపరేషన్ చెయ్యండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ వాళ్ళు ఇదేమీ గోల్డ్ షాప్ కాదు మేడం, గోల్డ్ పెట్టుకొని డబ్బులు ఇవ్వటానికి అని విసుక్కుంటారు. అప్పుడే అక్కడికి విశాల్ వచ్చి ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. సంధ్య దగ్గర డబ్బులు లేవని, అర్జెంటుగా సిజేరియన్ చేయకపోతే ఇద్దరికి ప్రాబ్లం అన్నారని చెప్తుంది. విశాల్ కాసేపు ఆలోచించి సరే ఆ మనీ నేనే పే చేస్తాను అని చెప్తాడు. కానీ దానికి సంధ్య ఒప్పుకోదు. చైన్ తీసుకొని పే చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. విశాల్ తప్పక చైన్ తీసుకొని బిల్ పే చేస్తాడు. ఆ ప్రెగ్నెంట్ లేడీకి సర్జరీ చేస్తారు. బాబు పుడతాడు. ఆవిడ సంధ్యకి థ్యాంక్స్ చెప్తుంది. కానీ నాకు కాదండి, ఈ డాక్టర్ గారికి చెప్పండి మీ థ్యాంక్స్ అని విశాల్ని చూపిస్తుంది. విశాల్కి ఏం అర్థం కాదు. అండి అంటున్నారు ఏంటి, పైగా థ్యాంక్స్ చెప్తున్నారు అంటే ఈవిడ మీ రిలేషన్ కాదా? కాదండి, రోడ్డు మీద నేను పెయిన్స్తో ఇబ్బంది పడుతూ ఉంటే తను నాకు హెల్ప్ చేశారని చెప్తుంది ఆవిడ. వాట్? ఎవరో తెలియని మనిషి కోసం ఇంత చేశారా? మీరు రియల్లీ గ్రేట్ అండి అంటాడు సంధ్యని ఉద్దేశించి. మీరు కూడా హెల్ప్ చేశారు కదండి ఎవరో తెలియకుండా. మీరు చేసిన హెల్ప్ వల్లే కదా తనకి. అవునక్క, మీ పేరేంటి? నా పేరు వీణమ్మ. మీ పేరు? నా పేరు సంధ్య. వావ్, సంధ్య సన్షైన్, మనిషికి తగ్గ పేరు అనుకుంటాడు విశాల్. అవును డాక్టర్ గారు, మీ పేరేంటి అడుగుతుంది సంధ్య. ఐఎమ్ డాక్టర్ విశాల్. యూ కెన్ కాల్ మీ విసు చెప్తాడు విశాల్. నిన్ను చూసిన వెంటనే నీతో ప్రేమలో పడిపోయాను. లవ్ అట్ ఫస్ట్ సైట్. సంధ్య, యు ఆర్ మై సన్ షైన్. అందుకే నాకు ఎంతో ఇష్టమైన మా అమ్మ పిలిచే విసు అనే పేరుతో పిలవమన్నాను అనుకుంటాడు మనసులో. అక్క, బాబు భలే క్యూట్గా ఉన్నాడు అని ఎత్తుకొని ఆడిస్తుంది బాబుని. తను బాబుని ఆడిస్తూ ఉంటే విశాల్కి ఇంకా క్యూట్గా అనిపించి తననే చూస్తూ ఉంటాడు. తన దగ్గర మనీ ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఇచ్చి చైన్ తీసుకుంటానని చెప్తుంది సంధ్య. అలా అయినా తనతో కాంటాక్ట్లో ఉంటుంది, మాట్లాడొచ్చని విశాల్ సరే అని ఒప్పుకుంటాడు. అలా అలా కొన్ని రోజులకి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. విశాల్ సంధ్యకి సన్షైన్ అని పేరు పెడతాడు. ఎందుకంటే వీణ వాళ్ళ లైఫ్లో సన్షైన్ తెచ్చావు కాబట్టి
నేను నిన్ను ఇలాగే పిలుస్తాను అంటాడు. ఒకరోజు సంధ్య విశాల్ కాఫీ షాప్లో ఉండగా సంధ్యకి ఫోన్ వస్తుంది. మీ మావయ్యకి యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్లో జాయిన్ చేశామని చెప్తారు. ఎవరు? సంధ్యకి కాలు చేతులు ఆడవు. ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తూ ఉంటుంది. సన్షైన్ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? మా మావయ్యకి యాక్సిడెంట్ అయిందంట విశాల్. నాకు ఉంది మా మావయ్య మాత్రమే అని ఏడుస్తుంది. కంట్రోల్ యువర్ సెల్ఫ్, అంకుల్కి ఏం కాదు. ఇంతకీ ఏ ఊరు, ఏ హాస్పిటల్? సంధ్య ఊరి పేరు హాస్పిటల్ పేరు చెప్తుంది. లక్కీగా అదే హాస్పిటల్ విశాల్ ఫ్రెండ్ ఉండటంతో అతనికి ఫోన్ చేసి చూసుకోమని చెప్తాడు విశాల్. సంధ్యకి కాస్త ధైర్యం వస్తుంది. తన కార్ని డ్రైవర్ని ఇచ్చి ఊరికి పంపిస్తాడు విశాల్. తనకి అర్జెంట్ సర్జరీ కేసు ఉండటంతో తను వెళ్ళలేకపోతాడు. డ్రైవర్కి కొంచెం మనీ ఇచ్చి ఇంకా ఏమైనా అవసరమైతే తనకి ఫోన్ చేయమని చెప్తాడు డ్రైవర్తో. సంధ్యకి ఇస్తే తీసుకోదు అని. విశాల్ చేసిన హెల్ప్కి సంధ్య చాలాసార్లు థ్యాంక్స్ చెప్తుంది. వాళ్ళ మామయ్యని చూడటానికి వెళ్తుంది. సంధ్య వెళ్ళేసరికి వాళ్ళ మామయ్య కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు. ప్రాణానికేం ప్రమాదం లేదు, బట్ కోమాలో నుంచి ఎప్పుడు బయటకు వస్తాడో చెప్పలేమని సంధ్య వాళ్ళ మామయ్య చేయి పట్టుకొని ఏడుస్తూ కూర్చుంటుంది. విశాల్ ఫ్రెండ్ డాక్టర్ కిరణ్ని తనని ఓదారుస్తాడు. మీరేం బాధపడకండి, నేనంతా చూసుకుంటాను అని ధైర్యం చెప్తాడు. సంధ్య బిల్ పే చేయడానికి రిసెప్షన్ దగ్గరికి వెళ్తుంది. ఆయన్ని జాయిన్ చేసిన వాళ్ళు బిల్ పే చేశారు మేడం అని చెప్తారు వాళ్ళు. బట్ ఎవరు అని వాళ్ళకి తెలియదని చెప్తారు. అడ్రస్, ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వలేదా అని చెక్ చేస్తుంది సంధ్య. అక్కడ తన నెంబర్, వాళ్ళ అడ్రస్సే ఉంటాయి. ఓ, మామయ్య ఐడి ప్రూఫ్ తీసుకొని మా అడ్రస్నే ఇచ్చారా? మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. డాక్టర్ కిరణ్ని కలవడానికి వెళ్తుంది. డాక్టర్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇందులో ఏముందండి, ఒక డాక్టర్గా నేను చేయగలని నేను చేశాను. టైంకి తీసుకొచ్చారు కాబట్టి ఆయన ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు. నేను మామయ్యని సిటీలో హాస్పిటల్కి షిఫ్ట్ చేపిద్దాం అనుకుంటున్నాను. వద్దండి, సిటీలో చాలా ఖర్చు అవుతుంది. పైగా ఆయన ఉన్న సిచ్యువేషన్లో ఆయన్ని షిఫ్ట్ చేయటం అంత మంచిది కాదు. అయ్యో, మరి ఎలా ఇప్పుడు? మీరేం ఇబ్బంది పడకండి, నేను చూసుకుంటాను. మీకు వీలైనప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉండండి. మీ గురించి అంతా విశాల్ చెప్పాడు. నన్ను మీ అన్నయ్య అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. హాస్పిటల్ ఫీజు కూడా ట్రస్ట్ ఒకటి ఉంది, దానికి అప్లై చేస్తాను. మోస్ట్లీ ఫండ్స్ వస్తాయి, మీరేం ఇబ్బంది పడొద్దు. సరే అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య అంటున్నావు కదా, ఇంకా ఈ థ్యాంక్ యూలు ఎందుకు? అంకుల్ బాధ్యత నాది, నువ్వు బాధపడకు. సంధ్య సరే అని కొన్ని రోజులు ఉండి సిటీకి వెళ్ళిపోతుంది. వీలైనప్పుడంతా వచ్చి వాళ్ళ మామయ్యని చూసి వెళ్తూ ఉంటుంది. సంధ్యకి తెలియకుండా విశాల్ ట్రస్ట్ అని చెప్పి కిరణ్ ద్వారా హాస్పిటల్ బిల్ పే చేస్తూ ఉంటాడు. సంధ్యని తీసుకువెళ్ళిన కార్ డ్రైవర్ ద్వారా నారాయణ్కి విషయం తెలుస్తుంది. పైగా హాస్పిటల్ బిల్ పే చేయడం కూడా తెలుస్తుంది. దానితో సంధ్య విశాల్ మధ్య ఏదో ఉందని అనుకుంటాడు. విశాల్ సంధ్యని లవ్ చేస్తున్నాడు. మరి సంధ్య మనసులో ఏముంది? విశాల్ సంధ్య తాము ఒకరినొకరు ఎలా పరిచయమారు గుర్తు చేసుకుంటారు. విశాల్, నిజంగా నువ్వు లేకపోతే నేను అనాథని అయిపోయేదాన్ని. నీలాంటి వ్యక్తి నాకు పరిచయం అవటం నిజంగా నా అదృష్టం. నీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అనుకుంటుంది సంధ్య. నీలాంటి మంచి మనసున్న అమ్మాయిని ఎవరు వద్దు అనుకుంటారు? నువ్వు జీవితాంతం నాతో కలిసి ఉండాలి సన్షైన్ అని మురిసిపోతుంటాడు విశాల్. సాయంత్రం కాఫీ షాపులో కలుస్తారు విశాల్, సంధ్య. ఏంటి సన్షైన్, ఏంటి విశేషాలు? ఎలా నడుస్తున్నాయి ప్రోగ్రామ్స్? పర్లేదు, బాగానే ఉంది. హే, నైట్ ప్రోగ్రామ్కి వెళ్ళకు. నైట్ టైము క్యాబ్లో ఒకదానివే రావాలి అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మలేము ఈ రోజుల్లో. సరే విసు, జాగ్రత్తగానే ఉంటాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ క్లాస్ పీకకు. క్లాసా? మంచి చెప్తే నీకు క్లాస్లా అనిపిస్తుందా అంటే చెవి మీద పడతాడు విశాల్. విసు, నొప్పిగా ఉంది, వదులు ప్లీజ్ అని యాక్టింగ్ చేస్తుంది సంధ్య. విశాల్ అయ్యో సారీ అని వదిలేస్తాడు. ఇదంతా దూరం నుంచి తేజ చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఇంత క్లోజ్నెస్ ఉందా? చూడపోతే లవర్స్లా అనిపిస్తున్నారు అనుకుంటాడు. కాఫీ తాగేసి బయలుదేరుతారు విశాల్, సంధ్య. సన్షైన్, నేను డ్రాప్ చేస్తాను ఉండు. అబ్బా వద్దు విసు, ఇంకా చీకటి పడలేదు కదా, నేను వెళ్ళిపోతాలే. పైగా దారిలో కొంచెం పని ఉంది అని క్యాబ్ బుక్ చేస్తుంది. విశాల్ క్యాబ్ వచ్చే వరకు వెయిట్ చేసి తనని క్యాబ్లో ఎక్కిస్తాడు. బాయ్ సన్షైన్, టేక్ కేర్. ఇంటికి రీచ్ అయ్యాక కాల్ చెయ్యి. సరే విసు, బాయ్ అని వెళ్ళిపోతుంది సంధ్య. విశాల్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సారీ విసు, ఎవరో నన్ను నీతో తిరగొద్దు అని బెదిరిస్తున్నారు. అందుకే నిన్ను డ్రాప్ చేయొద్దు అన్నాను. నీకు చెప్తే మళ్ళీ నువ్వు నా గురించి ఇంకా ఎక్కువ టెన్షన్ పడతావు, అందుకే చెప్పలేదు అనుకుంటుంది మనసులో. క్యాబ్ వెళ్తూ ఉంటే అప్పుడు గమనిస్తుంది తను డ్రాప్ లొకేషన్ పెట్టలేదు, కానీ తన ఇంటి వైపే ఉంటుంది క్యాబ్. సారీ అండి, నేను డ్రాప్ లొకేషన్ అప్డేట్ చేయలేదు. అయినా మీరు మా ఇంటి సైడే వెళ్తున్నారు, మీకు ఎలా తెలుసు అంటుంది అనుమానంగా. ఎందుకంటే ఇక్కడ ఉంది నేను కాబట్టి అని